श्री सीतारामाभ्यां नमः। श्रीमद् रामायण महिमा। श्लोकम्। इतिहास पुराणाभ्यां वेदं समुपबृंहयेत् बिभेत्यल्पसृताद्वेदो मामयं प्रहरिष्यति। వేద విజ్ఞాన రహస్యముల అవగాహనమునకు ఇతిహాస పురాణములను అధ్యయనము చేయుట ఎంతయో ఆవశ్యకము. ఇతిహాస పురాణములను లోతుగా అధ్యయనము చేయని అల్పజ్ఞుడు వేదములను వేదరహస్యములను గూర్చి ప్రస్తావించుటకు పూనుకొనినప్పుడు వానిని జూచి వేదములకు విపరీతార్థములను కల్పించి చెప్పుచూ యథార్థములను భ్రష్టు పట్టించును అని వేదములు భీతిల్లును. వాస్తవముగా వేదములను అధ్యయనము చేయుటకు కొంతమంది మాత్రమే అర్హులు. వేద భాష మిక్కిలి ప్రాచీనమైనది. వేదార్థములు మిగుల గంభీరములు, ఊహలకు అందనివి. అందువలన వేదములను అందరూ సులభముగా అర్థము చేసుకొనజాలరు. యుగధర్మమును బట్టి వేదమును పరంపరగా పఠించుటయు, అధ్యయనము చేయుటయు, బోధించుటయు ఈ కాలమున క్రమముగా సన్నగిల్లుచున్నది. బ్రాహ్మణులలో సైతము ఎంతగా వెదకినను అతి కష్టము మీద అరుదుగా మాత్రమే వేద పండితులు లభింతురు. ఏలననగా వేదములను సాంగోపాంగముగా అధ్యయనము చేయుటకు అధిక సమయము, సూక్ష్మబుద్ధి ఈ రెండును ఆవశ్యకములు. ఈ కాలమున ఈ రెండును లోపించుచున్నట్లు కనబడుచున్నది. రాను రాను మానవుల ఆయుర్దాయము, బుద్ధి తగ్గిపోవుచున్నవి. వేదములను అధ్యయనము చేయుటకు బ్రహ్మచర్యము కూడా చాలా ముఖ్యము. బ్రహ్మచర్య దీక్షను పాటించుట కూడా జనులలో లోపించుచున్నది. ఈ విషయములను దృష్టిలో ఉంచుకునియే త్రికాలజ్ఞులైన మన మహర్షులు వేద విజ్ఞానము సామాన్య జనులకు అందుబాటులోనుండునట్లుగా సరళమై సుబోధకమైన భాషలో, ఆకర్షణీయమైన శైలిలో ఇతిహాసములను, పురాణములను రచించిరి. ఇతిహాస గ్రంథములలో శ్రీమద్ రామాయణము, మహాభారతము అను రెండు మాత్రమే ప్రస్తుతము లభించుచున్నవి. ఈ రెండు గ్రంథములు భారతీయ వామయమునకు తలమానికములు, ఆర్య సభ్యతకు పట్టుగొమ్మలు. ఇవి భారతీయ గౌరవమును ఇనుమడింపజేయునవి. ఈ రెండింటిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యములు, సదాచారములు, నీతి నియమములు, ధర్మము మున్నగువాని ప్రబోధములు అడుగడుగునను కన్పట్టుచుండును. రామాయణమునందు మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్యలీలలు వర్ణింపబడినవి. మహాభారతమున మణిమాలలో దారమువలే లీలా పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని మహిమలు అవిచ్ఛిన్నముగా ప్రస్తావింపబడినవి. ఈ రెండింటి యందును చైతన్యవంతమైన భారతీయ సంస్కృతి యొక్క సజీవరూపము తొణికిసలాడుచుండును. సంస్కృత సాహిత్యమునందు వెలువడిన దృశ్య, శ్రవ్య కావ్యములన్నింటికిని, నాటకములు, ప్రబంధములు, సంకీర్తనలు మున్నగు వానికన్నింటికిని దాదాపు ఈ రెండు ఇతిహాస గ్రంథములే ఆధారములు. ఋషిప్రణీతములై ఆర్య సంస్కృతికి మూలములైన ఈ రెండు గ్రంథములను నిత్యసత్యములైన ఇతిహాసములుగా చిరస్థిరకీర్తిని ఆర్జించినవి. అట్లే కవితా దృష్టితో కూడా వామయరంగమున అత్యున్నత స్థానమును అలంకరించినవి. అయినను మహాభారతమునకు ఇతిహాసముగా వచ్చిన గుర్తింపు కావ్యముగా రాలేదు. వాల్మీకి ప్రణీతమైన శ్రీమద్ రామాయణమునకు మాత్రము ఇతిహాసముగానేగాక ఆది కావ్యముగా కూడా ఎనలేని గౌరవము దక్కినది. ఈ మహాకావ్యము కాంతవలె ఆనందింపజేయుచు కర్తవ్యమును ఉపదేశించును. ఇదియే ఈ రామాయణము యొక్క విశేషము. సత్యం పద, ధర్మంచర, ఆచారాన్మా ప్రమద, ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి మున్నగు విధివాక్యముల ద్వారా వేదములు గురువు వలె ఉపదేశించును. ఇతిహాస పురాణములు మాత్రము రామవత్ వర్తితవ్యం న రావణవత్ అను విధముగా మిత్రునివలే హితబోధ చేయును. కావ్యములైతే కాంతవలే ప్రేమానురాగములను రంగరించుచు ఆకర్షణీయములైన మృదు మధుర వచనములతో మనలను కర్తవ్య పదమునకు మరల్చును. రామాయణమునందలి శ్రీరామచంద్రుని మాతృభక్తి, పితృభక్తి, కావ్యరూప వర్ణనల ప్రభావము మనపై ఉన్నట్లు మాతృదేవోభవ, పితృదేవోభవ అను వేదవాక్యముల ప్రభావము అంతగా ఉండదు. కాంతాసమ్మితములై ఉపదేశములనందించు కావ్యములలో వాల్మీకి రామాయణ మహాకావ్యము యొక్క స్థానము సర్వోన్నతమైనది. రచనా కౌశలము, కావ్యవస్తు గౌరవము,
అను ఈ రెండింటిని బట్టి రామాయణము ప్రపంచమునందలి సమస్త కావ్యములకును మకుటాయమానము. వాల్మీకి రామాయణము ఆయా పరిస్థితులలో వ్యక్తులు ఎవరెవరితో ఎట్లు ప్రవర్తింపవలను అను సామాజిక విషయములను నొక్కి చెప్పును. ప్రతి వ్యక్తియు తన కుటుంబ సభ్యులకును లోకములోని ఇతరులకును సుఖములను చేకూర్చుటకై పాటుపడుట తన విధిగా భావింపవలెనని తెలుపును. అందులకై అవసరమగుచో తన వ్యక్తిగతమైన సుఖములను త్యజించుటకును ఎట్టి కష్టములనైనను సహనముతో భరించుటకును సిద్ధపడవలను అను నైతిక బాధ్యతను వక్కాణించును. అంతేగాక సత్యము, న్యాయము, సదాచారము, ప్రతిజ్ఞాపాలనము మొదలగు ఉదాత్త ధర్మములను పాటించుచు ఆదర్శ జీవనమును గడిపెడి విధానములను ప్రబోధించును. ఈ విధముగా వాల్మీకి రామాయణము వివిధములైన సామాజిక, నైతిక, ధార్మిక విషయములు ప్రబోధములకు పెన్నిధి. ఇందు అవతార పురుషుడైన శ్రీరామచంద్రుని యొక్క దివ్యములైన మానుషలీలలు సర్వాంగ సుందరముగా చిత్రింపబడినవి. ఇంకను ఇందు జగజ్జనని అయిన సీతాదేవి యొక్క ఆదర్శవంతమైన పాతివ్రత్యము, భరతుని నిరుపమానమైన భ్రాతృభక్తి, త్యాగగుణము, దశరథ మహారాజు యొక్క అపూర్వమైన వాత్సల్యము, కౌసల్యాదేవి యొక్క మహోన్నత సౌజన్యము, ఆదర్శప్రాయమైన శ్రవణ కుమారుని పితృభక్తి, హనుమంతుని యొక్క సాటిలేని స్వామి భక్తి, విభీషణుని యొక్క అసాధారణమైన న్యాయదృష్టి, శ్రీరాముని ఎడల ప్రజల యొక్క స్వాభావికములైన గాఢానురాగములు సందర్భానుసారముగా చక్కగా వర్ణితములు. అంతేగాక పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువునకు అందరి ఎడలను గల సంపూర్ణమైన దయ, చక్కని శ్రద్ధాదరములు, ప్రేమానురాగములు, వీటన్నింటితో కూడిన యోగ్యమైన వ్యవహార సరళి ఇందు సాంగోపాంగముగా ప్రతిపాదింపబడినవి. ఇందలి శ్లోకములన్నీయును మిక్కిలి మధురములు, రుచిరములు. ఇవి మహాకావ్యోచితములైన గుణములతో, శబ్దార్థాలంకారములతో సుశోభితములు, రాగతాళయుక్తముగా గానము చేయుటకు అనువైనవి, గంభీరార్థయుక్తములు. సమయోచితముగా ఇందు శృంగార, వీరకరుణాద్భుతాది నవరసములు పరిపుష్టములైనవి. రసములన్నింటికిని ఇది కుదిరే అయినను కరుణరసము మాత్రము దీనికి ప్రాణము. ఏ దృష్టితో చూచినను ఇది అందరును ఆదరింపదగిన, అందరి అభిరుచులను తీర్చగల ఉత్తమ గ్రంథము. వాల్మీకి రామాయణము సర్వోత్కృష్టమైన ఒక మహాకావ్యము. అంతేగాక ఇది శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అవతార లీలా విశేషములను తెలుపునట్టి చక్కని ఇతిహాసము అను విషయము విస్మరింపరానిది. స్వయంభువు అయిన బ్రహ్మదేవుడే వాల్మీకి మహామునికి సాక్షాత్కరించి రామాయణమును రచించుటకు ఆ మునిని ప్రోత్సహించెను. మరియు అతడు శ్రీరాముని వృత్తాంతమునకు సంబంధించిన విశేషములన్నీయును నీకు సహజముగనే కరతలామలకములగును అని ఆ మహర్షికి వరమును ప్రసాదించెను. ఆ వరప్రభావమున కథా విషయములన్నీయును ఆ మునీశ్వరుని మనస్సునకు స్పష్టముగా గోచరించెను. కావ్యనాయకుడైన శ్రీరామచంద్రుని అవతార కాలమునందే వాటిని ఆ మహర్షి శ్లోకబద్ధమునర్చెను. అంతేగాదు శ్రీరామచంద్రుని కుమారులైన లవకుశులచే వాటిని కంఠస్థము చేయించెను. వారి చేతనే రాబోవు సంఘటనలతో సహా ఆ వృత్తాంతమును సంపూర్ణముగా శ్రీరాముని సమక్షముననే నిండు సభలో వినిపింపజేసెను. ఈ విధముగా ఈ ఇతిహాసగాథకు శ్రీరాముని ఆమోదము లభించినట్లయినది. దీని ప్రామాణిక విషయమున ఇంతకంటే చెప్పవలసినదేమియుండును? శ్రీరాముని ఆమోదముద్రకు నోచుకొనిన ఈ మహాకావ్యమునందు అసత్యములుగాని, దోషములుగాని, అతిశయోక్తులుగాని ఉండునని ఊహించుటకు ఏ మాత్రమును వీలులేదు. ఇది సకల జనులకు ఆదరణీయము, మిగుల ప్రయోజనకరము. ఈ రామాయణ మహాకావ్యమును, ఈ రామగాథను ప్రచారము చేయుట వలన అనంతమైన లోక కళ్యాణము సిద్ధించును. ప్రపంచమునందలి అన్ని జాతుల వారును, అన్ని వర్గముల వారును, మానవులెల్లరును దీనిని పఠించుటకును వినుటకును అర్హులే. ప్రతి వ్యక్తియు దీనిని శ్రద్ధగా పఠించి అవగాహన చేసుకుని ఇందలి ఉత్తమోత్తమ ఉపదేశములను యథాశక్తి ఆచరించినచో అతని జీవితము ఆదర్శప్రాయమై సఫలమగును. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.